వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారు. బిగ్ బాస్ రివ్యూ చెప్తున్నాగా. బిగ్ బాస్ రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఒక నవ్యస్వామి అనే పర్సన్ ఎవరికి తెలియకుండా ఉంటుందో నాకు తెలియదు, కానీ అందరికీ తెలిసిన ఆమెనే. ఈమె కన్నడ బ్యూటీ. నిజంగా నవ్యస్వామి కన్నడ అమ్మాయి. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి అడుగు పెట్టాక నిజంగా తన గ్లామర్తో, తన నటనతో చాలామంది ఫ్యాన్స్ని సంపాదించుకుంది. నా పేరు మీనాక్షి అనే సీరియల్తో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఆమె కన్నడ, తెలుగు, తమిళ్ అంతా తమిళ్ అక్కడ మొత్తం నటిస్తుంటుంది, మొత్తం చూస్తుంటుంది. మొత్తం నటిస్తుంటుంది, మొత్తం సీరియల్ అన్ని ఛానల్లో చేస్తుంది. ఇప్పుడు తెలుగులో చేయట్లేదు, కానీ ఒకప్పుడు చేసింది. ఇంకా నవ్యస్వామి కర్ణాటకకు చెందిన అమ్మాయి. ఆమె వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వీళ్ళు నలుగురు ఒక చిన్న ఫ్యామిలీ. తర్వాత ఒక యాక్టర్ని పెళ్లి చేసుకున్నారు. అవన్నీ మీకు తెలిసినదే, నేను తర్వాత చెప్తాను. వాళ్ళ అన్నయ్య ఒక మంచి యాక్టర్ని మ్యారేజ్ చేసుకున్నాడు, అది కూడా మీకు తెలిసిందే. తర్వాత కర్ణాటకలో ఆమె ఇంతవరకు కర్ణాటకలోనే చదివింది. ఆమెకు ఎంబీబీఎస్ చేయాలని అనుకున్నది. ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, కానీ ఆమెకు కొంచెం ఫీజు కట్టాలిగా. ఆ ఫీజు కూడా మనీ లేక ఆమె ఎంబీబీఎస్ చేయలేక ఒక పత్రికలో ఒక వస్తుంది కదా, ఒక కార్డులో ఆమె సీరియల్ కోసం కావాలంటే ఆమె పోయి ఒక చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని పోయి ఆడ పోయి ఆడిషన్ ఇచ్చిందంట. ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఓకే సీరియల్ స్టార్ట్ అయినా అని అందం అనుకున్న ఆమె కొన్ని రోజుల తర్వాత సీరియల్ స్టార్ట్ అయితే ఇప్పుడు కాదని అనింటారు. ఆమె ఒక యాంకర్లాగా కన్నడలో యాంకర్లాగా చేసిందంట. టీవీలో చెప్తారు కదా, అట్లా యాంకర్లాగా చేసేదంట. యాంకర్లాగా చేసిన తర్వాత ఆమె మళ్ళీ కొన్ని రోజులకు సీరియల్ అయ్యింది. సీరియల్లో మళ్ళీ వచ్చింది, ఆ సీరియల్ టైం వచ్చింది. ఆ రోజు అప్పుడు ఆమె సీరియల్ తీసింది. ఇది తమిళ్లో కళ్యాణి అనే సీరియల్ నుంచి ఆమె మస్తు హిట్ అయిపోయింది. అక్కడ ఒక తెలుగు వాళ్ళు అప్రోచ్ అయ్యారు, ఇక్కడ సీరియల్ తీయాలి అని. ఇక్కడ సీరియల్లో నా పేరు మీనాక్షి సీరియల్లో మంచి గ్రేస్, నిజంగా సూపర్ గ్రేస్ పెంచుకున్నది. సూపర్ మంచిగా చేసింది. అప్పుడు మంచి ఫాలోయింగ్స్ వచ్చారు, చాలా మంచిగా నటించింది. చాలా తర్వాత ఆమె కథ సీరియల్ కంటే కూతున్నాయి కానీ ఆమె కథ సీరియల్ అట్లాంటి మంచి సీరియల్లో కూడా నవ్యస్వామి నటించింది. చాలా బాగా నాకైతే చాలా 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 ఇష్టం. నిజం ఆమె ఎంత బాగుంటుంది, క్యూట్ ఉంటుంది. ఈ మధ్యలో సినిమాలు కూడా తీస్తుంది. నవ్యస్వామి ఒక మంచి పెద్ద యాక్టర్ అయిపోయింది. ఆమె కూడా ఒక లవ్ బ్రేకప్ అయ్యిందంట. అందరికి లవ్ బ్రేకప్ అయితే అది ఎందుకు గొప్ప అని కాదు, లవ్ బ్రేకప్ అయిందని తెలుసు అంతే. మంచి షోస్ అట్లా మంచిగా తీసుకుంటుంది, చాలా బాగుంటుంది నవ్యస్వామి. ఇంకా నవ్యస్వామి ఇట్లా బ్రేకప్ అయ్యిందంటే తర్వాత ఆమె కథ సీరియల్లో సూపర్ యాక్టింగ్ చేసింది. సూపర్ యాక్టింగ్ చేసింది ఆమె కథ సీరియల్లో. అక్కడ ఉన్న కో యాక్టరే రవికృష్ణ గురించి చెప్పాలంటే రవికృష్ణ బిగ్ బాస్ హౌస్లో బాగా ఫేమస్ అయ్యాడు. రవికృష్ణ చాలా చాలా మంచోడు. నిజంగా వీళ్ళిద్దరు రిలేషన్లు ఉన్నారు చాలామంది అంటారు, మళ్ళీ ఉన్నారో లేరో మనకు తెలియదు, కానీ చాలామంది రిలేషన్లు. ఆమె కథ సీరియల్లో అప్పుడు కోవిడ్ వచ్చింది. విషయం అయితే నాకైతే ఎట్లా అనిపిస్తుంది, కోవిడ్ వచ్చింది అప్పుడు వీళ్ళిద్దరికే వచ్చిందంటే. వీళ్ళేదో ఆమె ఇంట్లో పోకుండా ఒకరోజు మొత్తం కారులోనే ఉండి ఏడ్చుకుంటూ కూర్చుందంట. నాకైతే పాపం అనిపించింది. రియల్ చెప్తున్నా, అదొక బ్యాడ్ సిచ్యువేషన్ అనుకోండి. నవ్యస్వామి నిజంగా ఆమె లైఫ్ వేరు. రియల్ చెప్తున్నా, ఆమె ఒక మంచి ఆర్టిస్టు. అయితే వాళ్ళు కరోనా వచ్చిందంటే అప్పుడు అందరు వెళ్ళిపోయారు, అందరు ఉరికిరంట. ఎవ్వరు లేరంట. రవికృష్ణకైతే జ్యోతి అక్క వాళ్ళ ఇంట్లో పర్సన్ లాగా జ్యోతి అక్క అతన్ని చూసుకున్నది, కానీ ఈమెకు నిజంగా పాపం అనిపించింది. నాకైతే ఆ విషయంలో అయితే చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఇంకా తర్వాత వాళ్ళ పొయ్యి అని అందరికి వస్తాయని ఒక భయంతో ఆమె కూడా చాలా భయం పడుకుంటా పోయి నిజంగా అనిపిస్తుంది. నాకైతే చాలా బాధ అనిపించింది. భయపడుకుంటా పోయి కూడా మళ్ళీ తర్వాత సరే అనుకొని ఇంకా ఆమె కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నది. నాకైతే అమ్మో షాక్ అనిపించింది. ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను. తర్వాత మంచి నవ్యస్వామి, ఐశ్వర్య
వదిన మరదనులు. ఎట్లా వదిన మరదనులు అంటే నవ్యస్వామికి ఒక అన్నయ్య ఉంటాడు వినయ్ అని. వినయ్ అని ఒక అతను ఆ నవ్యస్వామి వాళ్ళ బ్రదర్. ఆనే అగ్నిసాక్షి హీరోయిన్ గౌరీ ఉంటుంది కదా, ఐశ్వర్య వాళ్ళ అన్నని మ్యారేజ్ చేసుకుంది. ఇక్కడ వాళ్ళిద్దరూ సూపర్, నిజంగా వాళ్ళిద్దరు ఐశ్వర్య యాక్టింగ్ సూపర్ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకటే అపార్ట్మెంట్లో పక్కల బిల్డింగ్లు ఉండేవాళ్ళంట. అయితే ఒకసారి ఐశ్వర్య ఇట్లా బయట కూర్చున్నట్టే వీళ్ళు అంటే ఫ్రెండ్ అంట, జస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు యాక్టర్స్ కదా అట్లా ఫ్రెండ్స్ అంట. అయితే ఇట్లా నవ్యస్వామి ఇట్లా ఇద్దరు కూర్చున్నప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ కూడా వచ్చిందంట. మేము మా బాబుకు ఒక సీరియల్ ఇస్తున్నట్టు, ఆ సీరియల్ తమిళ్ అనుకుంటే పూరి అనే క్యారెక్టర్, నా కొడుకుకు ఇట్లా సంబంధాలు చూస్తున్నాం, ఇట్లా పూరి అనే మీ క్యారెక్టర్ చాలా మంచిగా ఉంది ఆ సీరియల్, నాకు అట్లాంటి అమ్మాయి కావాలి అది ఇది అని మాట్లాడుకుంటారు. అవునవునని ఏమన్నా క్యాజువల్ ఆమె నన్నే అంటే వాళ్ళమ్మ నవ్యస్వామి వాళ్ళమ్మ అమ్మాయినే పెళ్లి చేసుకుందని అనుకున్నారట. అట్లా వాళ్ళిద్దరూ వినయ్ ఐశ్వర్య మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళిద్దరూ కూడా చాలా నిజంగా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారంట, ఇంట్లో చాలా బాగుంటారంట. నిజంగా నవ్యస్వామి నిజంగా మంచి రవికృష్ణ వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని ఎంతమంది కోరుకుంటుంటారో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే రవికృష్ణ వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్, మేము అట్లా ఏం లేదు అని అన్నారు. మళ్ళీ ఏమో చూద్దాం ఫ్యూచర్లో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. నవ్యస్వామి వీడియోస్ ఇంకా మరిన్ని కావాలి. బిగ్ బాస్ ఇదంతా ఎందుకు చెప్తుంది అని మర్చిపోయినా, సారీ. ఇదంతా ఎందుకు చెప్తుంది ఈ అమ్మాయి అని అంటే నవ్యస్వామి బిగ్ బాస్ హౌస్కి వస్తుంది. బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అయ్యారంట. మళ్ళీ నవ్యస్వామి వస్తుందా రాదో చూసుకోవాలి. బిగ్ బాస్కి వస్తే నవ్యస్వామి ఎలా గేమ్స్ ఆడుతుంది, ఎలా ఉంటుందో కానీ పక్క చూడాలి. నవ్యస్వామి రావాలని ఎంతమంది కోరుకుంటుందో ప్లీజ్ కమెంట్ చేయండి. రవికృష్ణ నవ్యస్వామి ఫ్రెండ్స్ ఫాలోవర్స్ కూడా ఎంతమంది ఉన్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.